ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మార్చి నెలలో మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినందులకే దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు భద్రమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈ దినము ఒక ప్రత్యేకమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. కీర్తన గ్రంథం నుండి 55వ అధ్యాయం, దావీదు కీర్తన 55వ అధ్యాయం 16వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది సమాజంలో, లోకంలో మనం చూస్తున్నప్పుడు ఎటు చూసినా మరణ వార్తలు, భయంకరమైన దుర్దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. చాలామంది చిన్న వయసులో అకాల మరణాలు, ఆత్మహత్యలు. దేవుని బిడ్డలారా, కుటుంబ సమస్యలు, మరి శారీరకంగా ఆత్మీయంగా వెనకబడిన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్న ఈ పరిస్థితుల్లో చాలామంది అకస్మాత్తుగా మరణిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దావీదు గారు ఈ కీర్తన వ్రాస్తూ ఆయన చెప్పిన మాట, చాలా వేదన నాలో ఉన్నది, దిగులు నాకు కలుగుచుంది, శత్రువులు నన్ను వెంటాడుతూ ఉన్నారు, కానీ నా బాధ దేవునికే చెప్పుకుంటానని 55వ అధ్యాయం మొదటి నుండి చాలా విషయాలు చెబుతూ 16వ వచనంలో ఆయన అన్నమాట, నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు జీవం గల దేవుని వాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటున్న మీరందరూ ఏ సమస్య ఉన్నా మనం దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయనే మనల్ని రక్షిస్తారు. పాపలోకంలో జీవిస్తున్న మనం లోకంలో ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు, సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు మనకు ఎదురవుతూ ఉన్నాయి. వాటన్నిటి నుండి మనం విడిపించబడాలి. వాటన్నిటి నుండి దేవుడు మనల్ని రక్షించాలి అంటే మనం దేవునికి మొరపెట్టుకోవాలి. మనకున్న సమస్య దేవుని ఎదుట పెట్టి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయనే మనల్ని రక్షిస్తాడు. 55వ అధ్యాయం అంతా ఒకసారి మీరు చదవండి. దావీదు గారు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ ఆయన అనుభవంతో చెప్తున్నారు. ఆయనని ఆ అనుభవంతో చెబుతూ ఆయన మాట్లాడిన మాట, నేను దేవునికి మొరపెట్టుకుంటాను, యెహోవా నన్ను రక్షిస్తారని. కాబట్టి మన సమస్యలన్నిటిని బట్టి దేవుని దగ్గర మొరపెడదాం, దేవుడే మనల్ని రక్షిస్తాడు. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఈ వాగ్దానం నాయన, మరి ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలందరూ కూడా ధైర్యపరచబడాలి, ఆశీర్వదింపబడాలి, వర్ధిల్లాలి, దీవించబడాలి, సమస్యలన్నిటి నుండి విడిపించబడాలి, ధైర్యం కలిగిన ఆత్మతో బిడ్డలు నింపబడాలి. అట్టి కృపనివ్వండి. ప్రాముఖ్యంగా మరలా లెంట్ దినాలలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపరిచారు. ఈరోజు భస్మ బుధవారం, ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ 40 దినాలు మేమందరము కలిసి నిన్ను భక్తితో, భయముతో ఆరాధించి మేలులు మేము పొందడానికి నీ కృపా సహాయం అందరికి దయచేయండి. వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డల జీవితంలో, వింటున్న బిడ్డల జీవితంలో ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం, శారీరక దీవెన బిడ్డలందరికీ తప్పక దయచేయండి. ఎగ్జామ్స్ వ్రాస్తున్న బిడ్డలను బట్టి, వ్రాయబోతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము, దీవించండి. ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో తప్పకుండా వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. ఆశ్చర్య కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించండి. కృపతో నింపి సహాయం చేయండి. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా, అద్భుతమైన ఆశీర్వాదం నీ బిడ్డలందరికీ దయచేయండి. సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులన్నిటినీ మేమందరము మీ సహాయం చేత తట్టుకోగలగడానికి, వాటన్నిటినీ జయించగలగడానికి, ఆరోగ్యపరంగా, సంఘపరంగా, శారీరకంగా, ఆత్మీయంగా మేము వర్ధిల్లడానికి మీ కృపా సహాయం అందరికీ దయచేయండి. యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ, యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ, యేసయ్య